लेकिन भगवान फेल हो गए राधा रानी के प्रेम के सामने। కృష్ణుడు తమ యొక్క ఐశ్వర్యాన్ని చూపిద్దాము, ఇంత పెద్ద స్వరూపాన్ని చూపించాము అని ప్రయత్నం చేసినా సరే, ఆ రాధారాణి యొక్క ప్రేమ ముందు ఆయన ఫెయిల్ అయిపోయారట. ఆ ప్రేమకు కట్టుబడిపోయారట. అది భగవంతుడి యొక్క స్వభావం. ऐसे वृंदावन के लाइफ में कृष्ण के जीवन में बहुत बार हुआ। ఇట్లా బృందావన్‌లో కృష్ణుడు ఎన్ని సార్లు ప్రయత్నం చేసినా ఇలానే అయ్యేదట ఆయనతో. जब गोवर्धन को उठाया था तभी भी उसके बाद में चर्चा हुई थी, अरे नंद बाबा तुम्हारा बेटा तो बहुत बड़ा ऋषि है। ఎప్పుడైతే గోవర్ధనుడిని ఎత్తాడో అప్పుడు గూడా గోవర్ధనుడిని ఎత్తేసి దింపేసాక కూడా ఇంత పెద్ద చర్చ ఒకటయిందట. तो అందరెళ్లి गोवर्धन को నందబాబాకి చెప్పేవాళ్ళట. అయ్యా! మీ వాడు చాలా పెద్ద మహాత్ముడు అని చెప్తూ ఉండేవాళ్ళట. गोवर्धन को नीचे रखने के बाद में बड़ा मीटिंग हुआ। గోవర్ధనుడిని కింద పెట్టేసినంక ఈ మీటింగ్ జరుగుతుంది. పెద్ద మీటింగ్. वो सब ब्रजवासी क्या बोलते हैं, अरे नंद बाबा तुम्हारा बेटा कौन है? అందరూ గూడా నందమహారాజుని అడుగుతున్నారట. "ఓ నందా! నీ పిల్లవాడు ఎవరసలు? वो शायद ऋषि है, ఆయన పెద్ద మహర్షి ఏమో! वो शायद देवता है। ఓ దేవుడేమో!" तो नंद बाबा ना पेट पे हाथ पकड़ के हाँ हाँ हाँ, इतना हंसा। मतलब ऋषि मुनि ऐसे होते हैं क्या? किसी के घर में जाके चोरी करते क्या? అయితే నందమహారాజు కడుపు పైన చెయ్యి పెట్టుకొని నవ్వటం ప్రారంభం చేశారట. क्या? ఎవరైనా ఋషిమునిలా ఉంటాడా? వేరే వాళ్ళ ఇంట్లల్లకెళ్ళి దొంగతనాలు చేస్తాడా? तो बोलते ये हमारा बेटा इतना सा भी कंट्रोल नहीं है अपने ऊपर। ఆ! ఈయనకి ఇంత గూడా ఇంద్రియ నిగ్రహం లేదు. నా పిల్లవాడికి ఇంత గూడా మనస్సుకి ఏది తోస్తే అది చేస్తాడు. వీడు ఋషి ఎలా అవుతాడు? थोड़ा मक्खन नहीं मिलेगा तो मटका तोड़ देता है। కొద్దిగా వెన్న దొరకకపోతే కుండలు పలగొడతాడు. ఆ! दूसरे के घर में जाके चोरी करके खाता है। వేరే వాళ్ళ ఇంట్లల్లోకెళ్ళి దొంగతనాలు చేసి తింటాడా? ये ऋषि लोग ऐसे होते हैं क्या? ఋషిలంటే ఇలా ఉంటారా? अभी देवता लोग इतने शक्तिशाली होते हैं, इतना संयम में रहते हैं। దేవతలు ఎంత మహానుభావులుగా ఉంటారు. ఎంత గొప్ప తత్వం కలిగిన వాళ్ళుంటారు దేవతలందరూ. अरे ये तो आकाश में बादल की गड़गड़ाहट हो गई तो भाग के गोद में आता है। ఆకాశంలో మెరిసినా, ఉరిమినా సరే పరిగెత్తుకుంటూ ఎక్కడున్నవాడొచ్చి ఒళ్ళో కూర్చొని ఏడుస్తాడు. వీడు దేవత అవుతాడా? అని నందమహారాజ్ చెప్తున్నారనమాట. तुरंत यशोदा के गोद में घुस जाता है डर के। యశోదమ్మ ఒళ్ళో కూర్చొని కొంగులోకెళ్ళిపోతాడు. तो ये देवता कैसे हो सकता है? ఈయన దేవుడెలా అవుతాడు? ఇంత భయం ఉన్న వ్యక్తి. तो इतना बड़ा ऐश्वर्य दिखाया, 7 दिन 7 रात गोवर्धन को धारण किया, लेकिन फिर भी ब्रजवासी लोग मानने को तैयार नहीं है कि ये देवता है, ऋषि है, भगवान है। ఇది చూడండి ఎప్పుడు మాట్లాడుతున్నారు ఇవన్నీ? 7 రోజులు 7 రాత్రులు గోవర్ధన పర్వతాన్ని ఎత్తిని చూపించిన కృష్ణుడి గురించి వ్రజవాసులు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఈయన దేవత గాదు, ఈయన ఋషి గాదు. ఈయన మా పిల్లవాడు మాత్రమే అని. कितना भी पराक्रम किया फिर भी भगवान भगवान है, ये बात को उनको विश्वास नहीं है। ఎంత శక్తి చూపించినా సరే భగవంతుడా అవన్నీ పక్కన పెట్టేశారు. ఈయన మా కన్నయ్య, ఈయన మావాడు అంతే. ఈ ప్రేమ మాత్రమే ఉన్నది వారికి. ये प्रेम की शक्ति है। ఇది ప్రేమ యొక్క బలం. ఇది ప్రేమ యొక్క శక్తి. इसको कहते हैं प्रेम माधुर्य। దీన్ని ప్రేమ మాధుర్యము అని అంటారు. तो आपका टॉपिक क्या था? स्वीटनेस ऑफ वृंदावन, है ना? यस प्रभु जी. हाँ, सो ये स्वीटनेस जो है ना प्रेम का, ये आस्वादन करने के लिए भगवान आते हैं, वैकुंठ को छोड़ के आते हैं। ఈ ఈ ప్రేమ ఆ బృందావనంలో ఉండే వ్రజవాసుల యొక్క ఆ ప్రేమ భక్తిని ఆస్వాదించడానికి భగవంతుడు వైకుంఠం నుంచి దిగొచ్చారట. ఆ ప్రేమ ఆస్వాదన చేయటం కోసం. लक्ष्मी सहस्त्र शत संभ्रम से भी मानो अनंत कोटि लक्ष्मी उनकी वैकुंठ में सेवा करती है। ఎంతో మంది భగవంతుడికి అక్కడ సేవ చేస్తూ ఉంటారు. వైకుంఠంలో అసలు ఆయనకి సేవకి కొలతే లేదు. అలాంటి వైకుంఠాన్ని కూడా స్వామి పరిత్యజించి భూలోకంలో బృందావనానికి వస్తారు. तो वैकुंठ में उनको अगर मक्खन खाने की इच्छा हुई तो मक्खन नहीं मिलेगा क्या? వైకుంఠంలో భగవంతుడికి వెన్న తినాలనిపిస్తే వెన్న దొరకదా చెప్పండి మీరు? अरे अनंत कोटि लक्ष्मी खड़ी है, क्या चाहिए आपको बोलो, हम दे देंगे आपको। ఎంతమంది లక్ష్మీ గణములన్నీ కూడా భగవంతుడి యొక్క సేవ చేయడానికి అంత వెయిట్, ఏది కావాలన్నా ఇప్పుడే ఇస్తాము అన్నట్టుగా అందరూ వెయిట్ చేస్తున్నారు వైకుంఠంలో. लेकिन फिर भी वैकुंठ का सारा ऐश्वर्य छोड़कर वो चोर बनने के लिए वृंदावन में आते। వైకుంఠంలో ఉండే అంత ఐశ్వర్యాన్ని కూడా పక్కన పెట్టి ఒక దొంగ అవ్వడానికి బృందావనంలో వచ్చారు భగవానుడు. नाम क्या है उनका? माखन चोर।
ఆయన పేరేమైంది? అంత వైకుంఠాన్ని వదిలేసి ఇక్కడికొస్తే మక్కన్ చోర్, వెన్న దొంగ అని పేరొచ్చింది. वैकुंठ के अनंत वैकुंठ के स्वामी चोरी करने के लिए वृंदावन में आते हैं। बोलो। ఆ! అనంత వైకుంఠ సంపద యొక్క అధిపతి అయిన లక్ష్మీపతి అయిన భగవానుడు ఇక్కడికొచ్చి తెచ్చుకున్న పేరేంటి? దొంగ అని తెచ్చుకున్నాడు. उनकी जो माता है ना, यशोदा माता, वो उनको कमल की सुगंध वाला मक्खन कंठ तक खिलाती है। ఆ! యశోదమ్మ కృష్ణుడికి పద్మగంధ మనం చెప్పుకున్నాం గదా! దాని నుంచి తీసిన వెన్న గొ మెడ వ గొంతు వరకు మనం అంటాం గదా! ఇక్కడ వరకు పీకల దాకా అంటాం గదా! అక్కడి దాకా తినిపించేదట. आकंठ कहते हैं उसको, आकंठ। ఆ కంట తెలుగు में पीकल दाका बोलते हैं पीकल प्रभु जी। दाका। तो क्यों खिलाती है कि इतना खिलाऊंगी घर पे तो किसी के घर पे जाके मांगेगा नहीं या चोरी नहीं करेगा। అయితే ఎందుకంత తినిపిచ్చేదట అంటే, ఇంత పీకల దాకా తినిపిచ్చేస్తే ఎవ్వరి దగ్గరికెళ్ళి అడగడు, ఎవరి ఇంట్లో దొంగతనాలు చేయడు. और कृष्ण बोलते हैं मैया बस हो गया, अभी बस हो गया, पेट भर गया मेरा, इधर तक आ गया, अभी कैसे खाऊं और मैं। కృష్ణుడు అనేవాడట, "అమ్మా చాలమ్మా ఇంకెంత తినిపిస్తావు? మొత్తం గోద వరకొచ్చేసి ఇంకెంత తినిపిస్తావు? చాలు చాలు" అనేవాడట కృష్ణుడు. तो फिर वो बंद कर देती है उसको खाना खिलाना, मक्खन। ఎప్పుడైతే కృష్ణుడు అలా చెప్తాడో అప్పుడు ఆపేస్తదమ్మ యశోదమ్మ ఇంక తినిపించడం. लेकिन 2 मिनट के अंदर घर छोड़ने के जाने के बाद में दूसरे गोपी के घर में जाके मक्खन चोरी करके खाता है। ఇంత నాకు పీకలు దాకొచ్చింది, నాకింకా కడుపు పలిగిపోతది అవ్వి ఇవ్వి అన్నీ చెప్పేశాక, సరే అని యశోదమ్మ ఆపితే, వెంటనే బయటికెళ్ళి చేసే ఫస్ట్ పని వేరే గోపిక ఇంటికెళ్ళి దొంగతనం చేసి తినడం. क्योंकि वो प्रेम के भूखे हैं। ఎందుకంటే ఆయనకి వెన్న కాదు కావాల్సింది, ఆయనకు కావాల్సింది ఆయన ఆకలి, వెన్న ఆకలి కాదు, ప్రేమ ఆకలి. वो जो गोपी है ना, वो कंप्लेंट तो बहुत करती है ఆ గోపికలు ఎవరైతే ఉన్నారో చాలా కంప్లెయింట్ చేస్తారు. కృష్ణుడు ఇలా దొంగతనం చేస్తాడు, అలా దొంగతనం చేస్తాడని. कि हमारे घर पे आके मक्खन चोरी करता है, मटके फोड़ता है, बंदर को खिलाता है। మా ఇంటికొచ్చి వెన్న దొంగతనం చేస్తాడు, ఇలా కుండలు బలగొట్టేస్తాడు, కోతులకు తినిపిస్తాడు. सब बच्चों को लेके आता है, उनको खिलाता है। అందరూ గోపాల వాళ్ళని పట్టుకొస్తారు, వాళ్ళకి తినిపిస్తాడు. तो उसके बाद बंदरों को बुलाता है, उनको भी खिलाता है। కోతుల్ని తినిపిస్తాడు, కోతులకి తినిపిస్తాడు. क्योंकि राम जन्म में वो बंदरों का ऋण था ना उसके ऊपर। ఎందుకంటే రామావతారంలో వానరులందరూ సేవ చేశారు గదా! అందుకు కృష్ణావతారంలో ఆ రుణాన్ని తీర్చుకోవాలి అని అందరు కోతుల్ని పిలిపిచ్చి తినిపిచ్చేవాడట కృష్ణయ్య. लेकिन वो सारी गोपियां जो यशोदा को रोज कंप्लेन करती है, लेकिन जब मक्खन का मंथन करती है तो यही सोचती है कि आज मेरे घर पे आके चोरी करेगा तो अच्छा रहेगा। రోజు యశోదమ్మ కంప్లెయింట్ చేసేవాళ్ళు. కానీ ఎప్పుడైతే వాళ్ళు వెన్న తీస్తూ ఉండేవారో, ఎప్పుడైతే కవ్వంతో చులుకుతూ ఉండేవారో, ఒకటే ఒక మనసులో ఒకటే ఒక భావన. ఈరోజు కృష్ణుడు మా ఇంటికొచ్చి वो దొంగతనం मंथन कर दे, गीत गाती है, कन्हैया मेरे घर पे आओ, आज चोरी करने के लिए मेरे घर पे आओ। ఎప్పుడైతే వాళ్ళు చిలుకుతూ ఉండేవాళ్ళో, అప్పుడు కృష్ణ, "కన్నయ్య మా ఇంటికి రా, నువ్వు ఈరోజు దొంగతనం చేయడానికి మా ఇంటికి రా" అని పాడుతూ ఉండేవారట. और फिर वो आके चोरी करता है। అప్పుడొచ్చి దొంగతనం చేస్తాడు. पकड़ने का प्रयास करते उसको, పట్టుకోవడానికి ప్రయత్నిస్తది लेकिन గోపికలందరూ. भाग जाता है। పారిపోతాడు కన్నయ్య. फिर वो नंद भवन में आते हैं कंप्लेन करने के लिए। ఇప్పుడు మళ్ళీ అందరూ కలిసి ఒక గ్రూప్ చేసుకొని రోజు నందభవనానికొస్తాడు కృష్ణుడి పైన लेकिन కంప్లెయింట్ చేయడానికి. एक्चुअली वो कंप्लेन करने को नहीं आते, యాక్చువల్‌గా కంప్లెయింట్ చేయడానికి రారు వాళ్ళందరూ కూడా. वो कृष्ण को देखने को आते हैं। కృష్ణుడిని చూడ్డానికొస్తారనమాట. क्योंकि नजर के सामने से भाग गया ना वो। ఎందుకంటే వాళ్ళ ఇంట్లో నుంచి పారిపోయాడు గదా! కృష్ణుడు కనిపించట్లేదు. ఎక్కడుంటాడు? ఇంట్లో ఉంటాడు కాబట్టి కంప్లెయింట్ చేయడానికెళ్ళినట్టెళ్లి కృష్ణుడిని చూస్తూ ఉంటారు. तभी देखो कैसी फनी कंडीशन है, वो नंद भवन में आते हैं, यशोदा यशोदा तेरे कान्हा ने क्या किया सुनो। నందభవనానికొస్తారు అందరు గోపికలు. "ఏ యశోదమ్మ చూడండి మీ పిల్లవాడు ఏం చేశాడో." और यशोदा माता ये इधर खड़ी है और देखते अंदर है। యశోదమ్మ ఇక్కడుంటుంది. యశోదమ్మ ముందుంటుంది వాళ్ళ ముందు. యశోదమ్మతో మాట్లాడాలి గదా! యశోదమ్మతో మాట్లాడినట్టు లోపల ఎతుకుతూ ఉంటాడు. కృష్ణుడెక్కడున్నాడు? కృష్ణుడెక్కడున్నాడు? నేత్రములు మాత్రం లోపల చూస్తూ ఉంటాయి. हाँ, देखते हैं कमरे के अंदर और कंप्लेन यशोदा का कर रहे हैं। చూడటమేమో వేరే దగ్గర, మాట్లాడటమేమో యశోదమ్మతో. तो यशोदा बोलती है अरे गोपी तो पागल हो गई क्या। యశోదమ్మ అంటది, "గోపిక మీరేమన్నా పిచ్చోళ్ళైపోయారా ఏంటి? जो बात मेरे से कर रही है और देखती किधर और है। ఆ మాటలేమో నాతోటి మాట్లాడుతున్నారు. చూపులేమో నా వైపు చూడకుండా ఎక్కడ చూస్తున్నారు?" क्योंकि कंप्लेंट का तो बहाना है, कृष्ण को देखना है। కంప్లెయింట్ ఒక నెపం. కానీ ప్రయోజనం ఏంటి? కృష్ణుడిని చూడటం.
तो उनको कृष्ण को देखे बिना रहा नहीं जाता है, इसलिए वो कंप्लेंट के बहाने आ जाते हैं। వాళ్ళకి కృష్ణుడిని చూడలేక వాళ్ళు ఉండలేక ఇలా కంప్లెయింట్ చేస్తేనే కృష్ణుడిని చూసే ఒక అవకాశం వస్తుందని అందరూ వచ్చేస్తారనమాట. फिर मैया बोलती है, अरे तुम लोग रोज आके कंप्लेंट करते हो, एक दिन तो राइट हैंड प्रूफ लेके आओ ना उसका। యశోదమ్మ అంటది రోజొచ్చి కంప్లెయింట్స్ చేస్తుంటారు. ఒకసారి అయితే వాడిని పట్టుకొని రండి చూద్దాం గదా! ప్రూఫ్ తీసుకొని రండి చూద్దాం గదా! అప్పుడు मैं నమ్ముతాను. मैं मैं विश्वास नहीं करती, मैं उसको यहाँ तक खिला के भेजती हूँ, कैसा चोरी करके खाएगा वो। వాడికి రోజు ఇక్కడి దాకా పీకల దాకా పెట్టి పంపిస్తే వాడెక్కడ అసలు వేరే చోట తినడానికి ప్రయోజనమే లేదు. तो अगर आप सच बोल रहे हैं कि वो चोरी करता है, तो उसको हाथ में मक्खन, मुंह में मक्खन ऐसा पकड़ के लेके आओ एक बार। ఇప్పుడు మీకు నిజంగా కానీ కృష్ణుడు మీ ఇంట్లోకొచ్చి దొంగతనం చేస్తే చేతిలో వెన్న కానీ, మూతికి వెన్న రాసుకుంటాడు గదా! అలా పట్టుకొని రండి. तो गोपियां बहुत सारा आइडिया कोशिश करते हैं, लेकिन हर बार गोपियां कृष्ण को पकड़ने में फेल हो जाती है। చాలా సార్లు ప్రయత్నం చేశారు. చాలా ఐడియాలేశారు. కానీ ఒక్కసారి గూడా కృష్ణుడిని పట్టుకోలేకపోయారు. हर बार पकड़ते हैं तो छूट जाता है, ప్రతిసారి పట్టుకోవటం, వీడు పారిపోవటం. किसी बार पकड़ते हैं और लेके आते हैं तो ये रूप बदल लेता है। కొన్ని కొన్ని సార్లు పట్టుకొని తీసుకొస్తే రూపాన్నే మార్చేసుకుంటాడట కృష్ణుడు. मैं कृष्ण को पकड़ के लेके आया, लेकिन जब माता के सामने खड़ा किया तो उसी का पुत्र का रूप ले लिया। ఒకసారి కృష్ణుడిని పట్టుకొనొస్తే ఏ గోపికైతే పట్టుకుందో అప్పటి వరకు కృష్ణుడు అయ్యున్నాడు. యశోదమ్మ ముందు రాంగానే వాళ్ళ పిల్లవాడైపోయాడు. तो गोपी सोचती है, अरे मैं तो कृष्ण को पकड़ा था, तू किधर आ गया मेरे हाथ में, उसको एक लाफा मार देते। గోపిక అనుకుంటుంది, అరే కృష్ణుడిని పట్టుకొనొస్తే వీడెప్పుడొచ్చాడు అని పాట్ అని ఒకటి పెట్టేదట. फिर वो इतनी शर्माती है तो अपने बालक को पकड़कर लेके जाती है, थोड़ा डिस्टेंस जाती है तो वापस कृष्ण में रूप बदल देता है। మళ్ళీ కొద్దిసేపు దూరంగా వెళ్ళంగానే ఆ పిల్లవాడి నుంచి మళ్ళీ కృష్ణుడి యొక్క రూపంలోకి మారిపోతాడు. फिर वो कृष्ण कहते हैं, देखो आज मैंने तुम्हारे बेटे का रूप धारण किया, कल दोबारा पकड़ोगी तुम्हारा पति का रूप धारण करूंगा। ఈసారైతే మీ పిల్లవాడి యొక్క రూపంలోకొచ్చాను. కానీ ఇంకోసారి పట్టుకున్నావనుకో మీ మొగుడైపోతాను. అప్పుడే మొత్తం ఊరంతా నిన్ను అవహేళన చేస్తుంది. मैंने कहा था मुझे मत पकड़ो, मुझे मत ले जाओ, फिर तुमने माना नहीं, मैंने बताया था मत करो, फिर भी तुमने सुना नहीं मेरा। నేను చెప్పాను ఆల్రెడీ నీకు నన్ను పట్టుకోవద్దు, పట్టుకోవద్దు అయినా సరే నువ్వు వినలేదు. ఇప్పుడు ఇలా అయింది అని అంటూ ఉండేవాడట కృష్ణుడు. मैंने बताया था तुम पछताओगी, నేను చెప్పాను నువ్వు వద్దు అని చెప్పా మళ్ళీ చాలా పడతావు. అందుకే నేను అన్నాను నన్ను పట్టుకోవద్దు, నన్ను తీసుకెళ్ళొద్దు అని. फिर भी तुमने नहीं माना मेरा बात। మళ్ళీ నా మాట వినకుండా నువ్వు నన్ను తీసుకెళ్ళిపోయావు. देखा अभी संकोच हुआ ना तुम्हारे माँ, मेरे माँ के सामने। ఇప్పుడు చూడు నీ తల దించుకోవాల్సి వచ్చింది కదా మా అమ్మ ముందు నువ్వు అని కృష్ణుడు ఆ గోపికతో అంటున్నాడు అనమాట. ऐसे भगवान ने बहुत 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 चालाकी किया वृंदावन में। ఇట్లా బాగా అల్లరి పనులు చేశాడు భగవంతుడు. అన్ని ఇన్ని కాదు అన్ని అల్లరి పనులు బృందావనంలో చేశాడు. लेकिन कितना भी कंप्लेंट किया तो भी गोपियों के घर जाके दूध दही मक्खन खाना नहीं छोड़ा। ఎంత కంప్లైంట్ చేయనివ్వండి, ఏమైనా చేయనియండి, గోపికల ఇంట్లో పెరుగు, వెన్న, పాలు, నెయ్యి తినకుండా ఆపలేదు కృష్ణుడు. क्योंकि उनका जो मक्खन है वो उनके हृदय का प्रेम है। ఎందుకు అంటే వారి ఇంట్లలో ఉండే ఆ వెన్న వారి హృదయంలో ఉండే ప్రేమ. वो बोलते हैं कि तुम लोग जो मंथन करते समय मुझे बुलाते हो ना, मुझे ही बुलाते हो, इसलिए मैं आता हूँ। ఎప్పుడైతే మీరు ఆ మంథన్ చేస్తూ ఉన్నారో అప్పుడు నన్నే కదా మీరు పిలిచేది, నా గురించే కదా మీరు పాడేది, అందుకే నేను వస్తాను. तुम मुझे क्यों बुलाते हो, फिर मैं आता हूँ। అసలు ఫస్ట్ చెప్పండి నన్ను ఎందుకు పిలుస్తారో? నన్ను పిలిస్తే నేను వస్తాను. నన్ను ఎందుకు పిలుస్తున్నారు మీరు చెప్పండి? और मैं आया तो मेरा कंप्लेंट करते हो। నేను వస్తే మళ్ళీ నా గురించి కంప్లైంట్ చేస్తుంటారు. ఇదెక్కడ విచిత్రమయ్యా? कैसे गोपी हो तुम। ఎలాంటి గోపికలయ్యా మీరసలు? నన్ను ఫస్ట్ ఏమో పిలుస్తారు. పిలిచి పిలవంగానే రావటం నా స్వభావం. నేనొస్తే నా గురించి కంప్లెయింట్ చేస్తుంటారు. इसलिए ये प्रेम जो है गोपी के हृदय का, उसका आस्वादन करने के लिए वैकुंठ छोड़ के चोरी करके खाने के लिए आते हैं वृंदावन में। ఈ ప్రేమను ఆస్వాదించడానికి అంత ప్రేమ కృష్ణుడి పట్ల దాన్ని పొందడానికి భగవానుడు వైకుంఠం నుంచి ఈ బృందావనంలో ఈ భగవంతుడి యొక్క స్వరూపము వచ్చి ఆ ఆనందాన్ని అనుభవించింది. तो कभी कभी वो गोपी के घर में जाते हैं तो बहुत गोपियां इकट्ठा हो जाती हैं। ఎప్పుడైనా గోపికల దగ్గరికి వెళ్ళిపోతే చాలా మంది గోపికలు ఒక దగ్గరకు వచ్చి ఒక గుంపుగా ఏర్పడేవాళ్ళట. और भगवान कहते हैं
अरे थोड़ा सा मक्खन दे दो ना, थोड़ा मक्खन दे दो ना। కొద్దిగా వెన్న ఇవ్వండి కదా, మీ దగ్గర అంత వెన్న ఉన్నది కదా, కొద్దిగా ఇవ్వండి మాకు అని అడిగేవారట. ఎవరు? భగవంతుడు సాక్షాత్తుగా. तो उनको ना ये हाथ में जितना आता है थोड़ा सा इतना सा मक्खन देते हैं। కొద్దిగా చేతిలో ఎంతైతే అరచేతిలో కొద్దిగా వెన్న పడుతుందో అంత ఇచ్చేవాళ్ళట. तो तुरंत खा लेता है। వెంటనే తినేసేవాడట కృష్ణుడు. फिर आपस हाथ आगे करता है, थोड़ा और दे दो। ఇంకొద్దిగా ఇస్తారా అని మళ్ళీ చెయ్యి ముందుకనేవాడట. तो गोपियां बोलते हैं डांस करके दिखाओ फिर देंगे। గోపికలు అనేవారట, ఫస్ట్ నువ్వు డాన్స్ చేసి చూపించు, నృత్యం చేసి చూపించు, తర్వాత ఆలోచిస్తాము అని అనేవాళ్ళట. ఎవరిని? భగవంతుడు. परमात्मा पुरुषोत्तम वैकुंठनाथ कृष्णा इज डांसिंग। ఆ పరమ పరబ్రహ్మ पुरुषोत्तमा వైకుంఠనాథుడు, वैकुंठनाथ భగవానుడు సాక్షాత్తుగా ఆయన ఏం చేస్తున్నాడట, ఒక చిన్న కొద్దిగా వెన్న కోసమని గోపికల ముందు నృత్యం చేసి చూపిస్తున్నాడు. फिर नृत्य करके थोड़ा सा देते हैं। కొద్దిగా డాన్స్ చేశాక ఇంకొద్దిగా చేతిలో పెడతారట. फिर वो खाते हैं और हाँ आगे करते हैं। మళ్ళీ తినేశాక మళ్ళీ చేయి ముందుకంటాడట. तो और डांस करके दिखाओ। మళ్ళీ డాన్స్ చేయి, అప్పుడు ऐसे करके घंटों घंटों नाचते हैं। అట్లా గోపికలు కృష్ణుణ్ణి కొద్ది కొద్దిగా వెన్న కోసమని గంటల గంటల తరబడి డాన్స్ చేయించేవాళ్ళట. इतना सा मक्खन के लिए। ఇంత ఇంత వెన్న కోసమని గంటలు గంటలు డాన్స్ చేయాల్సి వచ్చేదట. Dance, हाँ ऐसा है वृंदावन धाम। బృందావనం అంటే అది భగవంతుణ్ణే నృత్యం చేయించే శక్తి కలిగినది అక్కడ ఉండే వాళ్ళకి, ఆ భూమికి. अपने घर पे रह नहीं सकते वो। వారింట్లో ఉండలేరు కృష్ణుడు. गोपियों के घर में डोलते रहते हैं कांस्टेंट। ఎప్పుడు ఎవరో గోపిక ఇంట్లో తిరగటము, అక్కడ ఉండటం తప్ప వాళ్ళ ఇంట్లో ఉండనే ఉండడట కృష్ణుడు. में कभी रास्ता में मिलते हैं गोपियों को। ఎప్పుడైనా దారిలో కలుస్తారట గోపికల్ని. गोपियों के पास बड़े हैवी हैवी मटके हैं। గోపికల దగ్గర పెద్ద పెద్ద కుండలు ఉండేవట. मक्खन है, दूध है, दही है, बेचने के लिए हैवी हैवी पॉट्स। దాంట్లో చాలా పెద్ద పెద్ద కుండలలో వాళ్ళు నెయ్యి, వెన్న, తర్వాత పెరుగు ఇవన్నీ తీసుకెళ్తూ ఉండేవారట. तो क्या बोलते हैं गोपियां, ए देख खेल उठा जा रे, हे छोरा नंद जू को, हे नंद नंद के बेटा। हाँ छोरा नंद के बेटा मतलब ऐसा कैजुअल रिमार्क। हे नंद के बेटा हमारा वजन उठा के दो। గోపికలు అనేవారట, ఏయ్ నందమహారాజు యొక్క పిల్లోడా ఇక్కడ రా, నేను మోస్తున్న ఈ వెన్నకుండ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి మోసి చూపి అని అనేవాళ్ళట. तो कृष्णा सबका बोझा उठा के सर पे देते हैं एक एक करके, वन बाय वन। ఒక్కొక్క గోపిది పైన తలపైన పెట్టుకున్న కుండ తీసి కృష్ణుడి తలపైన పెట్టేదట. ఏయ్ ఇది పట్టుకొని చూడు, ఇది దీన్ని ఎత్తి చూపించు అని ఒక్కొక్క కుండ తీసి కృష్ణుడి తలపైన పెట్టేవాళ్ళట. नौकर बनाते नौकर गोपी लोग। గోపికలకి నౌకర్ లాగా ఉండేవాడట కృష్ణుడు. ఇది పట్టుకో అది పట్టుకో అంటే ఏది చెప్తే అది చేస్తూ ఉండేవాడట. हाँ ऐसा प्रेम है उनका। అంత करने అటువంటి को ప్రేమ. तैयार है। तो ये वृंदावन का जो प्रेम है वो हमको संत लोग ही उसका परिचय कराते हैं। ఈ బృందావనంలో ఉండే ఆ ప్రేమ వైభవం ఏదైతే ఉందో అది భాగవతోత్తముల ద్వారా మనం తెలుసుకోవాలి. వాళ్ళే మనకి తెలియజేయగలిగిన శక్తి కలిగిన వారు. तो सत्संग में बैठने बिना और सुनने बिना इस प्रेम का परिचय नहीं होता है। సత్సంగంలోకి వచ్చినప్పుడే, సత్సంగంలోని విషయాలు వింటున్నప్పుడే మనకి మెల్లమెల్లగా ఈ ప్రేమ యొక్క వైభవం అనేది అర్థమవుతూ ఉంటుంది. तो जिन संतों के हृदय में ये वृंदावन का प्रेम बसा हुआ है उनका संग करने से हमको भी वो प्रेम प्राप्त हो जाता है। ఎవరి యొక్క హృదయంలో భక్తి ప్రేమ ఉన్నదో వారి యొక్క సాంగత్యం వల్ల మనకు కూడా ప్రేమ భక్తులు లభిస్తాయి. इसलिए सभी लोगों का सुनना नहीं चाहिए। అందుకే అందరి దగ్గర నుంచి వినకూడదు. अब यूट्यूब पे इतना बड़ा मार्केट है, हजारों लोग बोल रहे हैं। ఇప్పుడు యూట్యూబ్లో మీరు చూసారనుకోండి, వేలాది మంది వేలాది ప్రవచనాలు చెప్తూనే ఉంటారు. वो सब प्रोफेशनल लोग हैं। వాళ్ళందరూ కూడా ఏదో ఒక పనిగానో లేదా డబ్బులు తీసుకొనో లేదా ఏదో ఒక రకంగా వాళ్ళు చెప్తూనే ఉంటారు. వాళ్ళ పనే చెప్పడం, व्यावसायिक వారి వారి యొక్క వ్యాపారమే చెప్పటం. हाँ उसमें से किसके मन में प्रेम है भगवान के लिए वो ढूंढना जरूरी है। ఇంతమంది చెప్తున్నారు కదా, కానీ ఎవరికి భగవానుడి పట్ల ప్రేమ ఉన్నది, निरपेक्ष అలాంటి ప్రేమ కలిగిన భక్తుల నుంచి వినటం.
నిస్వార్థ నిరపేక్ష ప్రేమ. నిస్వార్థమైన నిరపేక్షమైన ప్రేమ. కేవలం వారికి భగవంతుడి నుంచి ఏమీ ఆశించటం లేదు. మనల్కి కూడా ఆ ప్రేమని మాత్రమే నేర్పించే వాళ్ళ దగ్గర నుంచి మనం వింటూ ఉండాలి. प्रवचन तो बहुत करते हैं, ప్రవచనం అయితే వేలాది, లక్షలాది ప్రవచనములున్నాయి. लेकिन प्रेम बहुत दुर्लभ है. కానీ ఆ ప్రేమ భగవంతుణ్ణి ప్రేమించేటం, ఆ ప్రేమను నేర్పించటం అలాంటి ऐस- ప్రవచనములు ऐसे చాలా అరుదు. प्रेमी संत के मुख से जब सुनते हैं, तब प्रेम की प्राप्ति होती है. ఎప్పుడైతే అట్లా మనకి ప్రేమని నేర్పించే భాగవతోత్తములున్నారో, వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడైతే మనం శ్రవణం చేస్తామో, అప్పుడు మనకు కూడా ఆ ప్రేమ, అనురాగము, భక్తి అనేవి లభిస్తాయి. ये सत्संग की महिमा है. ఇది సత్సంగం యొక్క గొప్ప విశేషం. हरे कृष्णा. हरे कृष्णा। प्रभु जी आपको बहुत धन्यवाद। हमारे भक्त इतना खुश है कि हम सब सभी का चेहरा देख रहे हैं कि इतना खुश है, सब लोग बहुत इंथुजियास्टिक हो गए आपके आने से और आपका प्रवचन सुनने से। जूम पे अराउंड 1000 डिवोटीज है प्रभु जी, और उसके बाद यूट्यूब लाइव में 1.6K, तो वाह, ऑलमोस्ट अराउंड 2600. 2600 डिवोटीज सुने आज